అండ్ హలో గాయ్స్, ఇవాళైతే నా వరల్డ్ టూర్ అనమాట. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ అవర్ వీడియో ఆఫ్ మై వరల్డ్ టూర్. అండ్ ఓకే, ఎంజాయ్ చేయండి చూసి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, దీంట్లో చాలా బిల్స్ ఉంటాయి, చాలా బిల్స్ ఉంటాయి. ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ ఇది గాయ్స్ నా ఇల్లు అయితే వచ్చేసి, అండ్ కిందైతే ఉంటాయి. తన పేరైతే మిత్రవింద, తన పేరైతే అది తెలియండి నేను అలా పెట్టాను. అండ్ నా పెట్ మూస్ అండ్ నా పెట్ క్యాట్. అండ్ పైకి వెళ్దాం. క్రీపర్ బ్లో అయిపోయింది గైస్. తర్వాత అయితే మనం సెట్ చేద్దాం దీన్ని. అయితే ఇంకా మన ఇంట్లోకి వెళ్ళిపోతాం. మీకు పైన అయితే చూపిస్తాను. అండ్ ఇక ఫామ్ అనమాట, వీట్ ఫామ్. లోపలికి వెళ్దాం. అండ్ ఇది నా నెదర్ పోర్టల్. అండ్ వీల్ అన్నీ ఫ్లిచ్చింగ్ టేబుల్ అండ్ షెల్స్ అయితే ఎన్ని ఉంటాయి చూపిస్తాను. అండ్ స్టాక్స్ షెల్స్, ఎందుకంటే నాకు మిగిలిన షెల్కర్ సెల్స్ అయితే చేసేసాను నేను. అండ్ నాకైతే షెల్కర్ ఫామ్ ఉంది, అందుకే కాల్షియం ఫామ్ కూడా ఉంది, శాండ్ డ్యూపర్, గ్రావెల్ డ్యూపర్ అవన్నీ ఉన్నాయి, అందుకని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ బోన్ మిల్ ఫామ్ కూడా ఉంది నాకు, ఇదిగోండి. అండ్ ఈ చెస్ట్లో ఏముండవు, గోల్డెన్ చెస్ట్లో కూడా ఏమి ఉండవు మ్యాక్సిమం. అండ్ గోల్డ్ చెస్ట్లో అయితే ఉంటే గోల్డ్ ఫామ్ అయితే ఉంది నాకు, మీకు ముందు వస్తుంది. అండ్ దీంట్లో అయితే షుగర్ ఉంటుంది. అండ్ దీంట్లో ఉండదు, దీంట్లో ఉండదు. ఇంకా పైకి వెళ్దాం. ఇక్కడ బెడ్ ఉండాలి, నా దగ్గర అయితే ఉందో బెడ్, నా ఇన్వెంటరీలో అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నా షుగర్ కేన్ ఫామ్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇదిగోండి మొత్తం నా ఇల్లు. అది నా మొబెక్స్పీ ఫామ్, ఇది నా బీకన్. కొట్టానికి చచ్చిపోతావు, నా స్వాడ్ పేరు అనమాట. ఇది నా స్మెటర్, సూపర్ స్మెటర్. ఆ బ్లాస్ట్ ఫైనాన్స్ ప్లేస్లో మీరు ఏ ఫైనాన్స్ కావాలని పెట్టుకోవచ్చు. అండ్ ఇదిగోండి నా షుగర్ ఫామ్ వచ్చేసి. ఇప్పుడు మీకు మేస్ చూపిస్తాను. మేస్ చూపినా ఈ కోడి మీద చూపిస్తాం. ఈ చికెన్ మీద వెయిట్ బ్లాక్స్ తీసుకునేవ్వండి. ఎక్కడికి అయ్యా, ఆగు ఒకసారి. నీ మీద ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ నీ మీదే. నీ ఆగమంటే అర్థం కావట్లేదా? బుద్ధిగా బ్రెయిన్ లేకుండా పోతుంది అంటే. ఇది నా షుగర్ కేన్ ఫామ్. ఇప్పుడు వస్తుంది. అండ్ ఇంకా మిగిలిపోయిన బోన్ మిల్ అయితే ఈ బటన్ నొక్కేదో కట్ చేసుకోవచ్చు. అండ్ ఆ బోన్ మిల్ అక్కడ హోపర్ ఉంటుంది, ఆ హోపర్ ద్వారా కిందకి వచ్చేస్తే ఓకే. అదే కాకపోతే చోట బ్రేక్ అయిందని. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు నేనైతే అండ్ మీకైతే స్టక్ అయిపోయింది, సారీ, ఎంతో స్టక్ అయిందో తెలియదు. ఇప్పుడైతే మీకు అయితే కాంపిటీషన్ మెసేజ్ చూపిస్తాను. ఉన్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు నేను మాస్టర్ని ఎలక్ట్రా ఫైర్ ఛానల్లో. ఇప్పుడు పైకి వెళ్దాం. మీకు ఇదే కాబుల్ స్టోన్ ఫామ్. అండ్ పైకి వెళ్దాం. ఇది క్లాక్, రెడ్ స్టోన్ క్లాక్ అనమాట. అండ్ దిస్ ఇస్ ద రెడ్ స్టోన్ క్లాక్. అండ్ ఇది డిస్పెన్సర్. ఈ డిస్పెన్సర్ అయితే TNT అనేది డిస్పెన్స్ చేస్తూ ఉంటుంది, అంతే వదులుతూ ఉంటుంది. అండ్ ఈ లావా. అండ్ ఇది వాటర్. ఇది పిస్టన్స్ కిందనైతే కాబుల్ స్టోన్ అయితే అదే స్పాన్ అది కదా. ఈ కాబుల్ స్టోన్ అయితే పగిలిపోతుంది TNT పడగానే. ఇప్పుడు ఆప్షన్ చూసారా మధ్యలో, ఆ ఆప్షన్ కరెక్ట్గా ఆప్షన్ మీద అయితే TNT అయితే పడుతుంది. అండ్ బూమ్, TNT అయితే బ్లాస్ట్ అవుతుంది. అండ్ కాబుల్ స్టోన్ పడిందంతా ఈ చెస్ట్లోకి వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను ఎంత కాబుల్ స్టోన్ ఉంటుంది. అండ్ ఫుల్ చెస్ట్. అండ్ ఈ హాపర్స్లో కూడా ఉంటాయి, ఇదిగోండి. అండ్ ఇదిగోండి ఇంకా ఈ ఆప్షన్
చెస్ట్లోకి ఇదిగోండి మొత్తం ఇది క్విక్ అండ్ ఈజీ వే టు గెట్ ఏ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫ్రమ్ ఇంకా 2 స్టెప్స్ ఆఫ్ వస్తుంది. అండ్ నేను మర్చిపోయా విలేజర్ ట్రైనింగ్ హాల్ అయితే చూపిస్తాను. సూపర్ ఉంటుంది నిజంగా. పట్టింది గైస్ టైము మొత్తం చెయ్యడానికి. చూసారా ఇంకా పైన అయితే నేనైతే చూసారు కదా పైన అంత ఇష్టం ఉంది. వీడైతే పోస్ట్ వాకర్ ఉంటారా నాకంత ఓపిక లేదు చెప్పేంత, మాకంత చదువుకోండి మీరు. అండ్ పైన వాల్స్ చూసారు కదా కింద నా సీల్ ఎంట్రన్స్ అవన్నీ కలెక్ట్ చేయడం గట్టి చాలా టైం పట్టింది. సీల్ ఎంట్రన్స్ నాకు గార్డియన్ ఫామ్ ఉంది. కోఆర్డినేట్స్ మర్చిపోయాను చూపిస్తానులేండి తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపించేసి మీకు గార్డియన్ ఫామ్ రోజా. అండ్ ఇప్పుడు మనం అయితే ఫటాఫట్ స్లీప్ వేద్దాం. మా ఇంటికి వెళ్దాం. మా ఇంటికి వెళ్ళక్కర్లేదు వాళ్ళ దగ్గర పెట్టింది కాబట్టి ఐరన్ ఫామ్ ఇంకా గోల్డ్ ఫామ్ చూపించాలి. ఇక్కడ స్లీప్ వేద్దాం. ఐరన్ ఫామ్ ఇక్కడ ఐరన్ ఫామ్. ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో చెప్తాయి ఫార్మ్స్ అని అక్కడ చూసేదాను. బ్లడ్ టెస్ట్ చేయాలి మనం ట్రీస్ మీద, ట్రీస్ లీవ్స్ మీద. ఇది ఉండే ఫామ్. ఓకే అక్కడ స్లీప్ చేద్దాం. గమ్మని పుట్ అండ్ ఓకే గమ్మని పెట్టేసుకుని అయితే గోల్డ్ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఐరన్ ఫామ్ అయితే చూపిస్తాను కదా మీకు. ఇది గోల్డ్ ఫామ్. 2 పోర్టల్స్ అయితే ఉంటాయి. 1 పోర్టల్ ఉన్నది ఉంది, డబుల్ పోర్టల్ ఉన్నది ఉంది. 4 పోర్టల్స్ కూడా ఉంటాయి. నేను చేయలేదు కానీ. అండ్ ఇది అయితే పోర్టల్ని లైటప్ చేసేది. అండ్ ఇక్కడ ఉంటుంది ఇదైతే బ్రేక్ చేస్తుంది. అండ్ అబ్జర్వర్ అయితే డిటెక్ట్ చేస్తుంది పోర్టల్ లైటప్ అవుతుంది. అప్పుడైతే స్నో అయితే బ్రేక్ చేసేస్తుంది పోర్టల్ని. అండ్ ఇది ఐటమ్ సార్టర్ అనమాట. అంటే గోల్డ్ నగెట్స్ ఒక చెస్ట్లో, గోల్డ్ నగెట్స్ ఒక చెస్ట్లో, రా ఒక చెస్ట్లో పెడుతుంది. ఇంకోండి ఇది చాలా బెస్ట్ ఫామ్ అని చెప్పచ్చు. ఒకసారి ఇక్కడ కొంచెం సేపు 5 minutes కూడా కాదు, 2 minutes 1 minute ఏఎఫ్కే ఉంటాను. ఏఎఫ్కే అంటే కాదు, ఫస్ట్ ఆన్ చేసుకోవాలి ఫామ్ అదే ఆన్ చేసే ముందు. అండ్ ఈ లెవర్ని అయితే ఆన్ చేయాలి. పక్కన లెవర్ ఉంది కదా అది ఆన్ చేయాలి. అండ్ పడతా ఉంటాయి అవునండి ఇంకోటి అలా పడతా ఉంటాయి. ఒకసారి కొంచెం సేపు ఆగండి. కొన్ని అయితే కింద పడైతే చచ్చిపోతే వాటి గురించి ఆలోచించాలి. అదే ప్రాబ్లం కాదు. ఈ ట్రైడెంట్ కిల్లర్ ఏంటి కదా ఇది దీంట్లో 4-5 ట్రైడెంట్స్ 3-4 ట్రైడెంట్స్ వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ట్రైడెంట్స్ చేస్తాం కదా పడవలేండి. ఇప్పుడు తర్వాత మీరైతే ఐటమ్స్ వాటిని అయితే ఆఫ్ చేసుకోండి. ఆన్ చేయగలదా అండ్ ఐటమ్స్ అండ్ ఆఫ్ చేసండి. ఓకే ఇప్పుడైతే నా స్టోరేజ్లో పేరుకి ఉంది కానీ వాడట్లేదు దాన్ని. ఇది ఆన్ చేసిందా మనం దీని దగ్గర లేకపోతే ఆన్ చేయవచ్చు. ఈ ఫామ్స్ అన్నిటిని దేనిలో చేశాను మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ కెల్ప్ అంతా ఈ కంపోస్టర్స్లోకి వెళ్ళి ఆ కంపోస్టర్ కింద హాపర్స్లోకి వెళ్ళి ఇంకా చెస్ట్లోకి వెళ్ళి కింద చెస్ట్లోకి వచ్చేస్తాయి. అక్కడ క్లోజ్ చేద్దాం.
ఇదైతే ఆర్మల్ హెచ్పి ఫోన్ అయితే చాలా లాగ్ అయిపోయింది. ఎందుకంటే చాలా అవి ఉంటాయి కదా, అదే లైక్ ఎండ్ బాటిల్కి వెళ్ళినప్పుడు స్పాన్సర్ ఉంటుంది. అవేంటో తెలియదు కానీ చెప్పండి కింద కామెంట్స్లో. ఏంటో ఇది చూపించేస్తాను మీకు లోపల. అండ్ ఇదైతే డిస్పెన్సర్. ఇది డిస్పెన్సర్లో అయితే భూములు పెట్టాలి. ఇక్కడ మనకు కావాల్సిన మనకి డై ఏ కావాలో ఆ ఫ్లవర్ డై, ఆ ఫ్లవర్ స్లీప్ వేద్దాం. మీకు థండర్ స్టార్మ్స్ అనుకుంటా. ఎస్, థండర్ స్టార్మ్స్. ఒక స్లీప్ వేస్తుంది కదా, పదండి. బాయ్ ఎండ్లో కలిపండి. అండ్ ఇదైతే చూపిస్తాను, ఆటోమేటిక్ డై కన్వర్టర్. ఇక్కడైతే ఆటోమేటిక్ డై కన్వర్టర్ అయితే ఉంది. ఈ చెస్ట్ ఓపెన్ చేస్తే ఇప్పటివరకు వచ్చేసి నేను వైట్ ఫ్లవర్ ఇంకా ఆరెంజ్ ఫ్లవర్ అయితే పెట్టాను. అందుకే వైట్ ఇంకా ఆరెంజ్ ఫ్లవర్ డైస్ వచ్చినాయి. అక్కడి నుంచి ఫ్లవర్స్ అయితే హాపర్స్లోకి వెళ్తాయి. ఇంకా క్రాఫ్టర్ అయితే డైస్ని అయితే క్రాఫ్ట్ చేస్తుండే. అండ్ ఇంకా డైస్ అయితే డైరెక్ట్గా చెస్ట్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే నా అదే స్టోరేజ్ రూమ్ చెప్పాను కదా, ఇది షుగర్ కేన్ ఫామ్. ఇది ఒక పెద్ద ఫ్లాప్, చాలా పెద్ద ఫ్లాప్ అనమాట. ఇప్పుడైతే మన స్టోరేజ్ రూమ్ అయితే వెళ్ళిపోతాం. మొత్తం స్టోరేజ్ రూమ్ పట్టింది కాస్ట్ టైము. మెటీరియల్స్ దీనమ్మ మామూలు మెటీరియల్స్ కాదు. ఇక్కడేనా మర్చిపోయాను నేను, చాలా రోజులైంది విజిట్ చేసి. అంటే ఇన్ గేమ్లో రెగ్యులర్గా విజిట్ చేసి వస్తూ ఉంటా. ఓకే, ఇక్కడే అండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మీకు హార్డ్వేర్ వస్తుంది. ఇది రియల్ మైన్క్రాఫ్ట్ కాదు గైస్. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ పర్చేస్ చేయక ముందు కాపీ గేమ్స్ ఆడుంటారు కదా చాలామంది. అండ్ దిస్ ఇస్ ద క్రాఫ్ట్స్మ్యాన్ 4 కాపీ గేమ్. స్టక్ అయిపోయింది గేమ్. స్టక్ అయిపోయింది ఎందుకమ్మా? ఓ అమ్మా, ఎందుకు స్టక్ అయిపోయావు? ఓ వచ్చింది లేండి. అండ్ దిస్ ఇస్ ద కాపీ గేమ్. నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ అయితే రియల్ మైన్క్రాఫ్ట్ వర్షన్ అయితే హార్డ్ కోర్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇదైతే చూసారు కదా, సిలిండర్స్ అండ్ లైట్స్. ఇక్కడైతే అవి చేపలు కలెక్ట్ చేయడానికి, అంటే ఫిషెస్ని కలెక్ట్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది. ఓకే, సారీ. ఇంకా ఇప్పుడైతే ఎండ్కి వెళ్దాం మనం. ఓకే, ఎండ్కి వెళ్దాం. అండ్ ఇప్పుడైతే ఎండ్ పోర్టల్కి వెళ్దాం. నాది వాయిస్ ఇప్పుడు మీకు ఎక్కువ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే గట్టిగా లో పిచ్డ్ వాయిస్ ఇప్పుడు దాకా వస్తూ ఉండొచ్చు, ఎందుకంటే గేమ్ సౌండ్ అయితే బాగా హైలో ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం వెళ్దాం. ఇటే కదా, ఎస్ అక్కడ నా ఎండ్ పార్ట్. అక్కడ మీరే చూద్దరు కానీ నాకు ఏం ఫామ్స్ ఉంటాయో. ఎస్ ఇటే చివరి కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ఎందుకని ఉంటారు. షిట్, ఆ చివరి కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కలుగుతున్నాయి కదా చివరి కోఆర్డినేట్స్. అవి 1602 వచ్చే వరకు, నాట్ 1602, 1602 అక్కడికి వచ్చే వరకు మనం వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఎండ్ పోర్టల్ ఉంటుంది కాబట్టి. అండ్ వచ్చేసి ఉంటాం ఇక్కడ కొంచెం దగ్గరలో అండి. కొంచెం ఇంకా వెళ్ళాలి. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఎండ్లో, ఎందుకంటే నిన్న చచ్చిపోయాను. ఎందుకంటే అదే లైక్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా, స్టార్ట్ చేసా. శాండ్ డ్యూపర్ అదే కట్టల ట్యూటోరియల్ మీకు చూపిస్తాను అనుకున్నా, స్టార్ట్ చేశానో లేదో అంతే. ఎంటర్మైన్ వచ్చాను డిసైడ్. ఇంకా మూడు ఉత్సాహం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. మాట్లాడుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. తిరుగు ఇక్కడికి వచ్చేసి ఉంటాం ఇంకా. ఓకే, ఇప్పుడు 602 దగ్గరికి వెళ్ళాలి. కరెక్ట్గా 602 దగ్గర ఉంటుందని రూల్ ఏం లేదు.
ఇప్పుడు నైట్ విషన్ పోషన్ వేసుకుందాం. అండ్ ఓకే, ఇప్పుడు ఇక్కడ కెల్ప్స్ చాలా బిగ్గా గ్రో అయి ఉంటాయి, చాలా బిగ్గా. ఓ ఏంటాడు అది విరిగిపోతున్నాడు, ఏమో మనకి ఎందుకు ఏంటి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది గైస్, ఇక్కడ ముందుకెళ్ళాలనుకుంటా, ఇంకా ముందుకెళ్దాం. ఇందుకోటి కెల్ప్ ఇక్కడ పెద్దగా గ్రో అయి ఉంటుంది, పైకి వెళ్దాం. ఇంకొంటి దొరికింది కెల్ప్. ఇక్కడ ఒక షిప్ ఉంటుంది నాకు తెలుసు, అగోండి చూద్దాం అక్కడ లూట్ ఏముంటుందో చూద్దాంలేండి. నాకు రెస్పిరేషన్ ఉంది కదా, పగలు కూడా వేద్దాం. మనం పైనుంచి పగలు కూడా వేద్దాం, డైరెక్ట్ పగలు కొట్టడమే. నాకు ఎందుకు ఇలా ఫాస్ట్గా మైండ్ చేయగలుగుతున్నాయంటే నాకు యాక్వైంట్మెంట్ ఉంది కాబట్టి. యాక్వైంట్మెంట్ ఏంటంటే ఏం లేదు, తెలియదు చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఏంటి అదే పైన ఉన్న వాటర్లో కాకుండా పైన ఉన్నప్పుడు బ్లాక్స్ ఎలా మైండ్ చేయగలమో, వాటర్లో కూడా బ్లాక్స్ అలాగే మైండ్ చేయగలము. అదే ఇంకా రెస్పిరేషన్ అంటే వాటర్ బ్రీతింగ్ని అంటే ఇంకా పెంచుతుంది, మన వాటర్లో ఉండే టైంని ఇంకా రెడ్యూస్ చేయదు, ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఇంకా మనకు అక్కడే ట్రెషర్ మ్యాప్. ఇప్పుడు మనం ఎందుకు వచ్చో ఏంటో వెతకడానికి. దీంట్లో అంత లేవట్లేదు, ట్రెషర్ మ్యాప్ ఒకటి ఉంది. ఇక్కడ ఎక్కడ ఉండాలి, పైకి వెళ్ళి చూద్దాం సరే, లేకపోతే ఇట్టా అట్ట ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఆగండి, ఇటు కాదు, ఇటు కాదు, ఇటు అనుకుంటా, ఇటు సైడ్ ఇటే అనుకుంటున్నాను. అయితే పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి, ఆగండి. బాగా పైకి వెళ్దాము. డాల్ఫిన్ అయితే ఎఫెక్ట్ ఇచ్చినట్టుంది, అందుకే ఫాస్ట్గా. నాకు డబ్ స్ట్రైడర్ ఉంది, నా బూట్స్కి ఎలా యూజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఎక్కడ అదిగోండి హోల్ దొరికింది, అదే మనం డిక్ చేసింది. అక్కడ దాకా కిందకి వెళ్ళిపోదాం. ఓకే, దీంట్లోకి అయితే వెళ్ళాలి. అరే వెళ్ళు, దీంట్లోకి వెళ్ళకుండా యాక్టింగ్ చేస్తున్నాం. కొద్దిగా భయం లేకుండా పోతుంది గైస్ మనం అంటే ఈ వరల్డ్కి. ఓ ఎందుకు బయటకు వస్తున్నావు? నాకు ఇది వచ్చాక తెప్పిస్తుంది. ఎస్, ఇదే లష్ కేవ్స్ అన్నమాట. ఓకే, ఎప్పుడైనా మనం వస్తామా ఎక్స్ప్లోర్ చేయడానికి లష్ కేవ్స్? నేను వస్తానండి నా ఫ్రెండ్. ఇదే నేను అక్కడ చూడలేదా? లోపలికి వెళ్ళరా. ఇదేంది ఇది, లోపలికి బాబు. బాబు లోపలికి అన్నం పెడతాను, లోపలికి బాబు. వెళ్ళాడు. ఇప్పుడైతే మనం ఎండపోట్లని అయితే అంత ఎతకక్కల్లా, నాకు తెలిసిన రూటు ఇక్కడ పక్కన ఉంటుంది. ఇటు తిరగాలి అండ్ అక్కడ ఉంటుంది, అక్కడ స్టేర్స్ కనపడుతున్నాయి కదా, అదే ఎండ పోర్టల్. అండ్ బూమ్ ఏమండి, నేను అస్సలు తలెత్తాను గైస్, మొన్న అలాగే తలెత్తి చచ్చిపోయా. అండ్ నా ఆర్మర్ అంతా ఆయిల్లో పడిపోయింది, ప్రిటీ బ్లాడ్ లక్. ఇదైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇదైతే శాండ్, గ్రావెల్, యాన్యువల్ డ్యూపర్ ఏదైనా అంటే గ్రావిటీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఆ గ్రావిటీ బ్లాక్స్ని డ్యూప్ చేస్తుంది. కాంక్రీట్ పౌడర్ కూడా డ్యూప్ చేస్తుంది. అండ్ ఈ ఫామ్ డిజైన్డ్ బై మోడ్ స్టాప్. అండ్ మనం చేయాల్సిందంతా ఈ లెవర్ని ఆన్ చేసి అండ్ ఇక్కడ ఆగాలి. అటువంటి చూసా కదా, గ్రావెల్ అయితే డూప్లికేట్ అయ్యి దీంట్లోకి వెళ్తుంది. అంటే ఇంకోటి అదే ఆగండి, ఇప్పుడైతే ఆఫ్ చేద్దాం ఫామ్ అయితే. అండ్ ఆఫ్ చేస్తాం పదండి. అయితే ఇంకా మనం వెళ్ళిపోదాం ఎండ్ సిటీ పోర్టల్లోకి. ఎండ్ పోర్టల్ అంటే ఎండ్ గేట్వే. ఓకే, ఇలా పడతా ఉంటాం బట్టి చూడండి. అండ్ వచ్చేసింది మనకైతే, చూసారు కదా. చూసారా గుండి, మనం ఆడు మనమే కోపంతో వచ్చాడు, కానీ మనం పైకి వెళ్ళిన సమయానికి. అండ్ మీకైతే ఇంకా ఎంటనే ఫామ్ చూడాలి, అదంతా డిజాస్టర్ ఏంటనుకున్నారా, వెదర్ చేసిన డిజాస్టర్. నేను అదే కాస్మిక్ బాయ్ వీడియోస్ చూస్తే కాస్మిక్ చంపడినట్టు కదా వెదర్ని, నేను అలాగే చంపుతాను, కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. మొత్తం వెదర్ అయితే బయటకు వస్తుంది, మొత్తం ఇంకా విధ్వంసం.
నేను రాకెట్లో ఎగరదే, నేను అస్సలు రాకెట్లో ఎగరను. ఎందుకంటే కింద పడిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నడుచుకుని వెళ్తాను. ఎంత దూరం ఉంటుంది, చాలా చిన్నది. ఎందుకంటే పెద్ద అది కట్టడానికి మా బెడ్ రాక్ ప్లేయర్స్కి మేమేమైపోయి బెడ్ రాక్ ప్లేయర్స్. జావా అయితే ఎక్కువ స్పాన్ రేట్స్ ఉంటాయి బెడ్ రాక్ కన్నా, అండ్ బెడ్ రాక్ ఎక్కువ స్పాన్ రేట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ చేయాల్సినంత వెయిట్ చేయాలి. ఇక్కడ అగోండి వచ్చేస్తారు. ఇంకా దీంతో చెప్పడమే. దీంతో లూటింగ్ 3 లేదు కాబట్టి మన స్వాడ్తో చెప్దాం. చూడండి వస్తారు ఇప్పుడు. మీరు నాపైతే పెట్టుకోండి, వెనక్కి ఫైర్ హాస్పిటల్ అవి పెట్టుకోండి. అండ్ మీకు ఎక్స్పీ అయితే కలెక్ట్ అవ్వదు అనుకుంటున్నా. నాకు కలెక్ట్ అవ్వట్లేదు ఎక్స్పీ, అంటే 1-2 ఎక్స్పీ కలెక్ట్ అవుతున్నాయి, కానీ నాకైతే ఎక్స్పీ కలెక్ట్ అవ్వట్లేదు. నాకు 100 రూపాయలు కావాలి, అందుకే ఫామ్ కట్టుకున్నాను. నాకు ఎక్స్పీ అక్కర్లేదు. ఎక్స్పీకి అయితే గోల్డ్ ఫామ్ ఉంది, గోల్డ్ ఎక్స్పీ ఫామ్. ఎక్స్పీ కూడా వస్తుంది ఆ గోల్డ్ వల్ల, అంటే గ్లిమ్స్ వల్ల. చంపేద్దాం. ఇంకా చాలా ఇవాళ కూడా చంపేద్దాం. ఇంకా చాలా ఎండి వెళ్ళిపోదాం పదండి. ఇది నా ఫస్ట్ వీడియో గైస్. ఇంకా నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలి వీడియోస్లో. అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మనం బెడ్ తీస్తాం కదా, అందుకే మన స్పాన్ పాయింట్లోకి వచ్చాం. ఏం పర్లేదు, నాకు గుర్తుంది మన ఇల్లు ఎక్కడో. ఇటు వెళ్ళవే, రాకెట్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను, క్రేపర్ ఫామ్. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోయిందనమాట. ఇంత వీడియో లెంత్ నేను పెట్టి ఉండకూడదు, ఎందుకంటే చిన్న యూట్యూబర్స్ని అంత ఎక్కువ లెంత్ ఉన్న వీడియోస్ చూడరు కదా. కానీ ఆయన చాలా తక్కువ మంది చూస్తారు. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి. లైక్ కూడా చేయండి. అండ్ మీకు రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ సేపేసి అయితే వీడియోని ఎండ్ చేస్తా. బూమ్, బాయ్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కొత్త హార్డ్ కోర్ ఎపిసోడ్ అంతా మేము ముందుకు వస్తా. అల్టిల్ దెన్, గుడ్ బై.